ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎరువుల విషయంలో రైతుల్లో భయాందోళనలు సృష్టించి బీఆర్ఎస్ నేతలు రాక్షసానందం పొందుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని చెప్పారు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నా పట్టించుకోవటం లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, రైతులకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బండి సంజయ్పై ఉందన్నారు. రైతులకు అవసరమైన ఎరువుల్లో 60% మాత్రమే కేంద్రం నుంచి వచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి రైతులను ప్యానిక్ క్రియేట్ చేసి ఇలా ఎవరైనా అయ్యో దొరకదట అంటే 4 బస్తాలు ఎక్కువ కొంటారు. ఆ విధంగా సరుకులు అడ్వాన్స్గా కొనుగోలు చేసేటువంటి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా రాక్షసానందం పొందుతున్న టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలను ఏమనాలని అడుగుతా ఉన్నాం. రైతుల సాక్షిగా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. తెలంగాణ రైతాంగం తెలుసుకోవాల్సిన అంశం, ఎరువులు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే. చెప్పులు కృత్రిమంగా పెట్టి నమస్తే తెలంగాణ వార్త రాసి ఈ న్యూస్ లో దాన్ని చూపించడం ద్వారా ప్రజల లోపల ఆందోళన కలిగింపజేసి కృత్రిమ కొరత ద్వారా ప్రజలను, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రాక్షసానందం రైతాంగానికి ఇబ్బంది పెడుతుంది. అనుకోండి, భారతీయ జనతా పార్టీ బడ్జెట్ నిధులు కేటాయించాడు. శాసనసభలో తీర్మానం చేసి చర్చ చేసి కేంద్రాన్ని డిమాండ్ చేయడం టీఆర్ఎస్ కలిసి వస్తలేదు. చెప్పులు జమ చేసి కృత్రిమ కొరత పెట్టి